Praise the Lord. I just want to share a word what God has kept in my heart. Sometimes in our life we feel very exhausted కదండి. అసలు ఎందుకు ఈ జీవితం, అసలు దేవుడు ఎందుకు నన్ను పుట్టించాడు, వి ఫీల్ వెరీ యూజ్లెస్. అండ్ మనం జీవితంలో ఏం ప్రొడక్టివిటీ లేనప్పుడు, లేకపోతే దర్ మే బి లాట్ ఆఫ్ రీజన్స్ దట్ మన జీవితం మీద విరక్తి రావటానికి కదండి. అది ఇట్ మైట్ బి ఫైనాన్షియల్, ఇట్ మైట్ బి రిలేషన్షిప్, ఇట్ మైట్ బి అసలు చాలా కారణాలు మన జీవితంలో ఉంటాయి. ఎక్కడేసినా గొంగలు అక్కడే అన్నట్టుగా ఒక్కొక్కసారి మన జీవితంలో మనకు అనిపిస్తూ ఉంటుంది కదండి. వి ఆల్ నో ఈగల్ హ్యాస్ అ టెండెన్సీ to drift with the wind. It is not scared of the wind kadandi. It always strives to fly high against the winds, against the turbulences. We all know about the eagle. మనకందరికీ ఆ ఈగల్ గురించి తెలుసు కదా. మన జీవితంలో కూడా ఆ ఈగల్ ఏం చేస్తుందంటే ఇట్ ఫోర్సెస్ ఇట్ సెల్ఫ్ టు ఫ్లై హై, టు గో అగేన్స్ట్ ద టర్బులెన్స్. అలాగే మన జీవితంలో కూడా నో మ్యాటర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్, మనకు తెలియదు ఇప్పుడు ఏం జరుగుతుందో, బట్ దెర్ ఈస్ వన్ హూ ఇస్ ఇన్ హెవెన్ హూ హోల్డ్స్ అ టుమారో. మనం ఇప్పుడు అనుకుంటాం మన జీవితం ఇలా ఉందని, మన జీవితం ఎప్పుడు మారుతుందో తెలుసా అండి? దాన్ బీయింగ్ డిప్రెస్డ్, దాన్ బీయింగ్ డిస్కరేజ్డ్, వీ షుడ్ ఫోర్స్ అవర్ సెల్ఫ్స్ టు ప్రే. ఎప్పుడైతే మనం వి ఫోర్స్ అవర్ సెల్ఫ్స్ టు ప్రే, మనం ప్రార్థన చేయడానికి మనం ఎప్పుడైతే మనల్ని మనం చేసుకుంటామో, ఈవెన్ దో వీ డోంట్ హ్యావ్ దట్ హార్ట్, మనం ఎప్పుడైతే చేస్తామో డెఫినెట్లీ గాడ్ విల్ వర్క్. ఎందుకు అని అంటే వర్డ్ సేస్ ప్రే వితౌట్ సీజింగ్. ఇది ఎడతెగక ప్రార్థించుడి, ఎల్లప్పుడూ సంతోషించుడి అనే వాక్యం చెప్తుంది. ఇఫ్ గాడ్ ఈస్ సేయింగ్ దట్, విల్ డూ ఇట్, బికాస్ వీ కెన్ ఓన్లీ ట్రస్ట్ హిమ్ దెన్ others in the world. His word is always true. So ఎడదెగక ప్రార్థించండి, ఫోర్స్ యువర్ సెల్ఫ్ టు ప్రే, అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. యూ కెనాట్ సీ ద రిజల్ట్స్ టుడే ఆర్ whenever you want, but definitely you will see, because every time of his is perfect. God's time is always perfect.